ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం ఒకసారి మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనములో, నీ దేవుడు నిన్ను చేయి విడువడు. హల్లెలూయా. ఈ దినము దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల సమయంలో నీతో దేవుడు ఈ యొక్క వాగ్దానంతో దేవుడు మొదలు పెడుతున్నాడు నీతో. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను చేయి విడివడు. అవును, మన దేవుడు ఎప్పుడు చేయి విడిచిన దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వెన్ని బాధలున్నా కష్టములున్నా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈ యొక్క ప్రూఫ్ మనకు చూపెడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు నేను రక్షిస్తాను, మరి నీకు నడిపించిన దేవుడును, నీ దేవుడు నిన్ను చేయి విడివడు. ఈ మాట ప్రకారముగా మన జీవితంలో ఒక గొప్ప ధైర్యంతో దేవుడు ఏర్పరుచున్నాడు. ఈ దినము మనం ఏ పని చేసినా, ఏ కార్యములు చేసినా, ప్రతి విషయంలో దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఇదే. హల్లెలూయా. నువ్వు మొదలు పెడుతున్న ఆ యొక్క పని నీ చేయి పట్టుకుంటాడు దేవుడు. దాంట్లో సహాయపడతాడు. నీతో ఏకముగా దేవుడు కూడా నడుస్తాడు. హల్లెలూయా. నీవు నడవవలసిన త్రోవలను నేను నడిపిస్తానంటున్నాడు దేవుడు. నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపిస్తాను, భయపడక ధైర్యముగా ఉండు అంటున్నాడు. హల్లెలూయా. అందుగునుండే దేవుని వాక్యము యథార్థమైనది. ఆ వాక్యము నీ జీవితంలో ఫలించాలి. ఆ యొక్క దేవాది దేవుని యొక్క రెక్కల కింద నువ్వు బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాటలు ఎందుకు మనకు మాట్లాడతాడంటే, అతను మీకు ఎంతో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఈ లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ దేవుడు నిన్ను చేయ విడివడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానముగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సహాయకర్త అయిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా ప్రార్థన చేయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థనతో నిలకడగా ఉన్నావంటే, మరి నిన్ను చేయ విడువను అన్న దేవుడు, ఆ వాగ్దానంతో దేవుడు నిన్ను నడిపిస్తాడని ఆశపడుతున్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఈ యొక్క వాక్యంతో మీరు బలపడతారని ఈ యొక్క చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం. నీ యొక్క కృప, నీ సమాధానం మాతో ఉంచు తండ్రి. ఇదిగో ఈ దినము నీ వాగ్దానంతో నువ్వు మాట్లాడిన ప్రకారం నీ దేవుడు నిన్ను చేయి విడువడు. అవును తండ్రి, నువ్వు నడవవలసిన త్రోవను నేను నడిపిస్తాను, భయపడకు, ధైర్యంగా ఉండని నువ్వు మాట్లాడవు తండ్రి. అదే విధంగా ఆయన నీకు సహాయం. అవును తండ్రి, నువ్వు సహాయం లేకపోతే మేము బ్రతుకోలేము ఈ లోకంలో. నీ బిడ్డలందరితో తండ్రి నీ సహాయమును దయచేయి, నీ కృప దయచేయి, నీ సమాధానం, వారు చేస్తున్న ప్రతి పనుల్లో నీ సహాయమును దయచేయి, నీ కార్యములతో బలపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.